సింహరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి ఆదాయం వ్యయంలో కానీ రాజ్యపూజ్యం అవమానం కానీ సమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాదంతా అష్టమ శని ప్రభావంతో పనుల్లో జాప్యం ఉంటుంది. జూన్ 2 వరకు గురువు లాభస్థానంలో ఉండటం మీకు అనుకూలిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో దైవబలం సహకరిస్తుంది. సమిష్టి నిర్ణయాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపారం లాభదాయకం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహాయం అందుతుంది. జూన్ నుంచి గురువు ద్వాదశ సంచారం, రాహువు సప్తమ సంచారం వల్ల వైవాహిక జీవితంలోనూ కొంత తడబాటు ఉంటుంది. రాహువు షష్టంలో సంచరిస్తున్నందున శత్రువులపైన సులభంగా విజయం సాధిస్తారు. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించాలి. రోజు హనుమాన్ చాలీసా పఠించాలి. దీనివల్ల మీకు కొంచెం సానుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి.